ఇప్పుడు ఇంద్రుడికి రాజ్యం ఇవ్వాలి. ఇంద్రుడికి రాజ్యం ఇవ్వాలంటే బలిచక్రవర్తి దగ్గర రాజ్యం పుచ్చుకోవాలి. బలిచక్రవర్తిని చంపేద్దామంటే యుద్ధం జరిగినప్పుడు బలిచక్రవర్తి పనుపున ప్రహ్లాదుడు వస్తాడు, తాతగారు. ప్రహ్లాదుడు వచ్చి ఎదురుగుండా నిలబడితే ఏమి యుద్ధం చేస్తాడు అంతటి మహాభక్తుడితో? పైగా బలిచక్రవర్తి చేసిన దోషం ఏముంది? ధార్మికంగా పరిపాలిస్తున్నాడు. మరి ఎలా? ఇప్పుడు రాజ్యమా ఇంద్రుడికి ఇవ్వాలి? ఈవిడ తపస్సు చేసింది. రాజ్యం ఇంద్రుడికి ఇద్దామంటే బలిచక్రవర్తి దగ్గర పుచ్చుకోవడానికి బలిచక్రవర్తితో యుద్ధం చేయడం, చంపేయడం తేలిక. కానీ ఏ కారణానికి చంపాలి? అలాగని ఇంద్రుడికి ఇవ్వకపోతే ఈవిడ చేసిన తపస్సు ఏమైపోతుంది? పైగా తాను కొడుకుగా రావాలి, వచ్చి తీరాలి, వచ్చి ఇప్పుడు ఈ ఉపకారం చెయ్యాలి. కాబట్టి ఆయన రెండిటికీ మధ్య మార్గంగా ఏం చేశాడంటే, కశ్యప ప్రజాపతి అదితి బ్రాహ్మణ కుటుంబం కనుక నీ కడుపున పుడతానన్నాడు. ఇప్పుడు కడుపున పుడితే బ్రహ్మచారి అవుతాడు. ఉపనయనం చేస్తే బ్రహ్మచారి అయితే భిక్ష తీసుకునే అధికారం వస్తుంది. కాబట్టి ఇప్పుడు యుద్ధం చెయ్యక్కర్లేదు. బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళి బ్రహ్మచారిగా భిక్షాం దేహి అంటే ఏం కావాలంటాడు. అన్నీ ఉన్నవాడినన్న అతిశయం ఒకటి రాక్షస శరీరంలో ఉండడం వల్ల ఉండిపోయింది కదా. ఏం కావాలంటాడు. అబ్బే ఏముంది 3 అడుగులు అంటే, అబ్బే 3 అడుగులు ఏమిటి, ఇంకా అడుగు అంటాడు. అక్కర్లా 3 అడుగులు చాలు, పుచ్చుకో అంటాడు. 2 అడుగులతో 2 ఆకాశం భూమి కొలిచి 3వ అడుగు ఎక్కడ పెట్టనని ఆయన తల మీద పెట్టేస్తే రాజ్యం వచ్చేసింది, ఇంద్రుడికి ఇచ్చేయచ్చు. బలిచక్రవర్తితో యుద్ధం లేదు, ప్రహ్లాదుడితో యుద్ధం లేదు, తేలికగా ఇంద్రుడికి